అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మీకు కొంచెం ఓవరాల్‌గా అన్ని కార్డ్స్‌లో కొంచెం నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కెరియర్‌లో కూడా అంత పాజిటివ్‌గా మీరు లేరు. అండ్ కొంచెం కెరియర్‌లో కూడా మీకు ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కువ కెరియర్‌లో డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ కెరియర్ లేదు. మీరు అనుకున్నట్టుగా అంత సక్సెస్‌ఫుల్‌గా కెరియర్ రన్ అవ్వట్లేదు అన్న ఆలోచనలు ఎక్కువ మిమ్మల్ని బాగా మైండ్ అనేది ఎక్కువ నెగెటివ్ థాట్స్‌కైతే వెళ్తుంది. బట్ ఈ వీటన్నిటి నుంచి కొంచెం మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి టైం పట్టే అవకాశాలున్నాయి. ఎందుకంటే మెయిన్‌గా కెరియర్‌లో అయితే కొత్త జాబ్ కోసం గనక చూస్తుంటే అది గూడా మీకు ఆపర్చునిటీ కొంచెం డిలే అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ బిజినెస్ పరంగా గూడా ఎక్కువ బర్డెన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరిప్పుడు చేస్తున్న బిజినెస్‌లో మీరు అనుకున్నంత సక్సెస్ కనిపించట్లేదు. సో, దానివల్ల మీరు కొంచెం బర్డెన్స్ ఫేస్ చేయడము, చాలా అంటే ఇది రన్ చేయడం చాలా ఈ బిజినెస్ రన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇది ముందు ముందు ఇంకా ప్రాబ్లమ్ అవుతుందేమో అన్న నెగెటివ్ థింకింగ్, ఒక రకమైన ఫియర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మీరు పార్ట్నర్‌షిప్ బిజినెస్ కనుక ట్రై చేస్తే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్ అనేది మీకు బావుంటుందని చెప్పొచ్చు. సో, మీరు ఓన్‌గా ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే గనక పార్ట్నర్‌షిప్ బిజినెస్ అనేది మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. హెల్త్ పరంగా చాలా బావుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకవేళ చిల్డ్రన్స్ కోసం గనక చూస్తుంటే చిల్డ్రన్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, వుమెన్‌కి మెయిన్‌గా అయితే హెల్త్ వైజ్ మీరు ఏదైనా ఫేస్ చేస్తుంటే ఇబ్బందులు, సో, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అంటే హెల్త్ చాలా బావుంటుంది ఇక్కడి నుంచి అండ్ పాజిటివ్‌గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఫియర్స్, ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ కనిపిస్తుంది రిలేషన్‌లో. సో, ఈ రిలేషన్‌లో ఉండాలా? వద్దా? దీనివల్ల ముందు ముందు ఈ రిలేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇది అంత పాజిటివ్‌గా ఉండదు అన్న ఆలోచనలు, ఎక్కువ భయము. సో, ఈ రిలేషన్ నుంచి బయటికెళ్ళిపోవాలి అన్న థాట్స్ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీరు ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువగా ఉంది. రిలేషన్‌షిప్ అయితే అంత మీరు అనుకున్నంత పాజిటివ్‌గా వెళ్ళట్లేదు అని మీరు అనుకుంటున్నారు. సో, కొంచెం స్పేస్ తీసుకోండి, టైం తీసుకోండి. అప్పుడే మీ రిలేషన్ అనేది పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో గూడా ఎక్కువ హర్టింగ్ కనిపిస్తుంది. అంటే సో, మీరనుకున్నట్టు మీకు మ్యాచెస్ రాకపోవడము. సో, ఆహ్, ఆ విషయంలో మీరు కొంచెం నెగెటివ్‌గా థింక్ చేయడము, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో, కొంచెం టైం పడుతుంది మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి. ఆహ్, ఒకవేళ గనక ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కొంచెం డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఏదన్నా ఫైట్స్ జరగడము ఆహ్, అనేది ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం ఈ 15 డేస్‌లో నెగెటివ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికైతే మీరు ఖచ్చితంగా ట్రై చేస్తేనే బెటర్. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే మీకు అంత విన్నింగ్ అనేది ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉంటాయని కూడా చెప్పొచ్చు. అండ్ మీరు అనుకున్నదైతే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్‌కి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్, అంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్ళాలా? వద్దా? సో, ఏ ప్లేస్‌కి వెళ్తే మీకు బావుంటుంది అని ఎక్కువ స్టక్ మైండ్, ఓవర్ థింకింగ్. అసలిప్పుడు ఈ టైంలో వెళ్ళాలా? వద్దా? అన్న ఆలోచనలు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకైతే ఎక్కువ మోర్
కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది మీకు. సో, కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటికి వస్తేనే మీరు అనుకున్నట్టుగా మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే మెయిన్‌గా బాగా నెగెటివ్ థింకింగ్, స్టకప్ మైండ్ అయితే బాగా కనిపిస్తుంది. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఫైనాన్సెస్‌లో కొంచెం డౌన్‌ఫాల్ కనిపిస్తుంది. అంటే మీరు పెట్టిన అమౌంట్ మీకు అంత రాకపోవడము, సో, డౌన్ అవ్వడము, మీరు పెట్టిన దానికంటే 50% ఏదైనా ఫండ్స్‌లో గనక మీరేసుంటే, సో, ఆ అమౌంట్ ఇంకా కొంచెం తగ్గిపోవడం అనేది ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కువ డౌన్‌ఫాల్ కనిపిస్తుంది ఫైనాన్సెస్‌లో. కొంచెం మళ్ళీ మీరు ఫైనాన్సెస్‌లో ఎక్కువ మంచి గ్రోత్ రావాలంటే ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆహ్, ఎవ్వరికీ అమౌంట్ ఇవ్వకపోతేనే బెటరు. సో, ఫైనాన్సెస్ మ్యాటర్స్‌లో అయితే మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఎందులో అమౌంట్ పెడుతున్నా ఆలోచించి పెట్టడం బెటర్. ఎందుకంటే మీకు లాస్ కూడా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మనీ పరంగా అయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. ఓవరాల్‌గా అయితే మీరు ఎంత కష్టపడతారో అంత పాజిటివ్‌గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. గైడెన్స్ అయితే మీరు మెయిన్‌గా డిప్రెషన్ ఇవన్నీ కొంచెం కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ ఎక్కువ డిప్రెషన్ కనిపిస్తుంది. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. లేకపోతే అది ఇంకా మీకు పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మెయిన్‌గా అయితే నెగెటివ్ థింకింగ్ కొంచెం తగ్గించుకొని మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తేనే మీరు అనుకున్నది మీరు సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీకు మెయిన్‌గా కెరియర్‌లో, బిజినెస్‌లో ఎక్కువ కొంచెం టైం పట్టే అవకాశాలున్నాయి. సో, మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి.